హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనీ వ్లాగ్స్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ స్పెషల్ ఏంటంటే, మేము యమునోత్రి దర్శనం అయిపోయిన తర్వాత మేము గంగోత్రికి ఏ విధంగా వెళ్ళాము, అక్కడ గంగామాత దర్శనం ఎలా జరిగింది అనేది ఈ వ్లాగ్ ద్వారా చూపిస్తాను. సో మేమైతే యమునోత్రి నుంచి మేము కొండ కిందకి వచ్చేసరికి మాకు 3 అవుతుందండి. మాకు మొత్తం లంచ్ కంప్లీట్ చేసుకుని మేము రెడీ అయ్యేసరికి. కానీ మా బస్ మేట్స్ ఇంకా రాలేదు ఆ టైంకి. ఇంకా 4-4:30 వరకు కూడా వాళ్ళు రాలేదు ఈవినింగ్. సో ఇంకా వాళ్ళ కోసం అంటే ఒకరిద్దరి కోసం మొత్తం ఒక 15 మెంబర్స్ అలాగా మేము వెయిట్ చేయాల్సి వచ్చింది. సో తర్వాత ఇంకా మేము ప్రయాణం అనేది స్టార్ట్ చేసాము. సో మేమేంటంటే యమునోత్రి నుంచి మాకు గంగోత్రికి డైరెక్ట్గా తీసుకెళ్లకుండా ఉత్తరకాశీ వరకు తీసుకెళ్ళి అక్కడ మాకు రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది మా ప్యాకేజ్లో భాగంగా. సో మాకు ఆ ఉత్తరకాశీ వరకు మా జర్నీ ఏంటంటే 4 అవర్స్ మాట. కానీ కొంచెం ట్రాఫిక్ జామ్ కానీ అవన్నీ దృష్ట్యా మేము ఈవినింగ్ 5కి బయలుదేరినప్పటికీ కూడా మిడ్ నైట్ 12 అయిపోయిందండి మేము రూమ్కి రీచ్ అయ్యేసరికి ఉత్తరకాశీలో. సో ఉత్తరకాశీలో రూమ్కి రీచ్ అయ్యి డిన్నర్ చేసి ఇంకా నిద్రపోయి కొంచెం అర్లీగా బయలుదేరిపోదాం గంగోత్రికి అనుకున్నాం. యాక్చువల్లీ గంగోత్రికి అక్కడి నుంచి 4 అవర్స్, ఉత్తరకాశీ నుంచి 4 అవర్స్ జర్నీ. సో అర్లీగా బయలుదేరితే మేము 10 o'clock కల్లా రీచ్ అయిపోవచ్చు అని అనుకున్నాము. సో అలాగే మేము అర్లీ మార్నింగే లేచి గంగోత్రికి అయితే స్టార్ట్ అయిపోయామండి. 4:30కి స్టార్ట్ అయ్యాము యాక్చువల్లీ. సో మాకు బ్రేక్ఫాస్ట్ కూడా మా ప్యాకేజ్లో భాగంగా ఎవరి ప్యాకెట్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేసేసారు వాళ్ళు. ఆన్ ది వే జర్నీలో మాకు హెల్ప్ అవుతుంది బ్రేక్ఫాస్ట్ అని. ఇక్కడ మా టెంపో కనిపిస్తుందండి మిర్రర్లో. సో మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడి నుంచి ఉత్తరకాశీ నుంచి గంగోత్రికి 4 అవర్స్ జర్నీయే కాబట్టి 4కి బయలుదేరితే 4:30కి అలా బయలుదేరాము. కానీ మేము 10 కల్లా రీచ్ అయిపోతాం అనేది మా ప్లాన్ అన్నమాట. కానీ అంత ఈజీగా అవ్వదు కదండి. అక్కడ చార్ధామ్ యాత్రది. మనం అనుకున్నది ఒకటైతే అక్కడ జరిగేది ఒకటి అవుతుంది. సో జస్ట్ ఒక 1 అవర్ 2 అవర్స్ దగ్గర మేము జర్నీ చేశాక ఒక దగ్గరకు వచ్చేసరికి ట్రాఫిక్ జామ్ అండి ఫుల్గా. ఎంత మేరకంటే ఒక 3 kilometers మేర ట్రాఫిక్ జామ్ అన్నమాట. అక్కడ 2 అవర్స్ అక్కడే ఉంచేసారన్నమాట. ఆ ట్రాఫిక్ లో అలా ఉండిపోయాం. కాకపోతే దిగి కిందన అంతా కూడా ప్లేస్ బాగుంది. దిగి వెళ్ళడానికి కాసేపు కొంచెం అటు ఇటు నడవడానికి బాగుంది ఆ ప్లేసు. అక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉందండి, చాలా బాగుంది. ఇంకా టైం పడుతుందని అందరం వెళ్ళి అక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా కానిచ్చేసాము. చూడండి చాలా బాగుంది. సో ఫైనల్ గా మా వెహికల్ అయితే మూవ్ అయిందండి. సో అక్కడ గంగోత్రికి వెళ్లే వేలో సింగిల్ వే మాత్రమే ఉంటుందండి. అంటే ఒక్క వెహికల్ వెళ్లే వే మాత్రమే ఉంటుంది, ఘాట్ రోడ్డు. సో ఇంకా వైపు తప్పుకోవడానికి ఉండదు. అందుకోసం అని అక్కడ పోలీస్ చాలా బాగా ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్నారు. 1 side వెహికల్స్ ని పంపిస్తున్నారు, మళ్ళీ అటు సైడ్ వెహికల్స్ ని మళ్ళీ పంపిస్తున్నారు. అలాగా ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు. ఇది మా బ్రేక్ఫాస్ట్ అండి. స్వీట్ శాండ్విచ్ అండ్ బ్రెడ్ శాండ్విచ్, హాట్ శాండ్విచ్ ఇచ్చారండి. దాంతోపాటు ఒక మ్యాంగో డ్రింక్ కూడా ఇచ్చారు. సో వామిటింగ్ సెన్సేషన్ అయ్యింది. అది తీసుకున్న తర్వాత చాలా ఇబ్బంది పడ్డాము. సో జర్నీలో ఇలాంటి ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేసుకుంటేనే బెటర్ అండి. కానీ వాళ్ళు ఇచ్చారు, ఆ టైంకి ఆకలి ఏం చేయలేము. సో మాకైతే జర్నీ అనేది మొత్తం అంతా కూడా గంగమ్మ నది పక్క నుండి వెళ్తూ ఉంటుంది బస్ అంతా కూడా. సో పక్క నుంచి వాటర్ ఫాల్స్ ఉంటుంటాయి, అసలు లెక్కలేనన్ని వాటర్ ఫాల్స్. నెక్స్ట్ ఏమో అసలు ఎటు చూసినా కూడా వ్యూస్ చాలా బాగుంటాయి. కొంచెం ధైర్యం ఉన్న వాళ్ళు అయితే ఆ ఘాట్స్ అందాలన్నిటినీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో నదీ ప్రవాహం అయితే అసలు ఎంత బాగుంటుందో అండి.
చుట్టూ గ్రీనరీ, ఎత్తైన కొండలు, ఇలా మంచు పర్వతాల మధ్యలోంచి, ఆ పక్కనేమో గంగా నది ప్రవాహం, ఎటు చూసినా కూడా సెలయేర్లు. అబ్బా! అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అండి. కానీ ప్రయాణం కూడా అంత రిస్కీగానే ఉంటుంది. కొండ మలుపుల నుంచి అలా తీసుకెళ్తూ ఉంటే అసలు చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కటి అసలు అంటే సీట్ ఎడ్జ్‌న కూర్చుని మనం అది ఆ థ్రిల్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటాము. సో, అందరికీ అది ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్‌లోకి వస్తుందండి ఈ జర్నీలో. సో, అంటే ఏ విధంగా చూసుకున్నా ఇది చాలా, నిజంగా చెప్పాలంటే యమునోత్రి అనేది నైట్ జర్నీ కాబట్టి నాకు తెలియలేదండి. కానీ గంగోత్రి అంతా కూడా పగల జర్నీ కాబట్టి అసలు అది ఎంత రిస్కీ వేయో చాలా బాగా తెలిసింది. అసలు సీట్ ఎడ్జ్‌లో కూర్చుని అబ్బా! అని అనుకున్న థ్రిల్లింగ్ మూమెంట్స్ చాలా ఉంటాయి అసలు. ఎందుకంటే ఆ కొనల నుంచి మనల్ని తీసుకెళ్లే విధానం అలా ఉంటుంది. ఫైనల్లీ మేమైతే గంగోత్రికి చేరుకునేసరికి ఆఫ్టర్‌నూన్ 2 అబోవ్ అయిందండి. అంటే మేము ఎర్లీ మార్నింగ్ 4:30కి బయలుదేరితే ఆఫ్టర్‌నూన్ 2:30 అబోవ్‌కి వచ్చాం మేము యాక్చువల్లీ. అంటే 4 అవర్స్ జర్నీ కాస్త అన్ని అవర్స్ జర్నీగా కన్వర్ట్ అయిందన్నమాట. అక్కడ మనకు చార్ధామ్ యాత్రలో ఏది కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టయితే అవ్వదండి. మనం ఇంత జర్నీయే కదా అనుకున్నాం, ఇంత జర్నీలో వెళ్ళిపోవచ్చు అని అనుకుంటాం కానీ ఎక్కడా కూడా అలా జరగదు. సో, అది ఖచ్చితంగా మనం ఎక్స్పెక్టేషన్‌ది ఏదైతే అనుకున్నామో దానికి ఆపోజిట్‌లోనే జరుగుతూ ఉంటుంది. సో, అక్కడ మనం మాకెక్కడైతే డ్రాప్ చేశారో బస్సు, అక్కడి నుంచి మళ్ళీ టెంపుల్ వరకు నడవడానికి ఎంత కాదనుకున్నా ఒక 1.5, 2 కిలోమీటర్స్ దగ్గర ఉంటుందండి. అంటే టెంపుల్ వరకు బస్సు వెళ్ళిపోవచ్చు. కానీ చాలా ట్రాఫిక్ ఉండటం వల్ల ముందుగానే మనల్ని డ్రాప్ చేసేసి వదిలిపెట్టేసి వాళ్ళు పార్కింగ్‌కి వెళ్ళిపోతూ ఉంటారు బస్ వాళ్ళు. సో, మేమైతే ఇంక అక్కడి నుంచి నడక స్టార్ట్ చేసాము. నడక స్టార్ట్ చేసి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చార్ధామ్ యాత్ర అనుకున్న వెంటనే మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి. మనం 4 ధామ్స్‌కి ఏ డేట్స్‌లో వెళ్తున్నాం అనేది మనం ముందుగానే ఇంటిమేషన్ ఇవ్వాలి. సో, అది రిజిస్ట్రేషన్ అనేది అక్కడ చూపిస్తేనే వాళ్ళు మనల్ని అక్కడ దర్శనానికి అలౌ చేస్తారు. చాలా వరకు కూడా మనం అంటే మాకైతే యమునోత్రిలో మేము రిజిస్ట్రేషన్ చూపించాం. అండ్ గంగోత్రిలో రిజిస్ట్రేషన్ చూపించాం. కానీ కేదార్నాథ్, బద్రీనాథ్‌లో మేము రిజిస్ట్రేషన్ చూపించకుండానే దర్శనానికి వెళ్ళిపోయాం అన్నమాట. కానీ రిజిస్ట్రేషన్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. కంపల్సరీగా వాళ్ళు అడుగుతారు. తప్పకుండా మనం చేయించుకోవాలి. అది చూపిస్తూ ఉండాలి వాళ్ళు అడిగినప్పుడు. సో, అప్పుడే దర్శనానికి అలౌ చేయడం అనేది జరుగుతుంది. సో, అక్కడ గంగమ్మ నీటిని మేము సేకరిద్దామని బాటిల్ తీసుకుని ఘాట్‌కి అయితే బయలుదేరాము. సో, ఘాట్‌కెళ్ళి ఫస్ట్ అక్కడ ఆ నీటిని తీసుకుని తర్వాత అప్పుడు దర్శనానికి వెళ్దాం అనుకున్నాం. ఈ లోపలనే అక్కడ మెడికల్ షాప్ ఒకటి ఉంటే అక్కడ ఆక్సిజన్ సిలిండర్ ఒకటి తీసుకున్నామండి. అంటే ఇక్కడ యాక్చువల్లీ గంగోత్రి మేము బయలుదేరే టైంకి -4 degrees ఉంది. కానీ మేము వచ్చిన తర్వాత కొంచెం తగ్గింది. అంటే చలి అనేది తగ్గింది. అక్కడ జస్ట్ 1 or 2 ఉంటుందండి డిగ్రీస్. కానీ మాత్రం కేదార్నాథ్ అలా కాదు. అప్పటికే -2, -3 అలా చూపిస్తుంది. సో, ఆక్సిజన్ లెవెల్స్ ప్రాబ్లమ్స్ వస్తే కనుక అది మనకి చాలా అత్యవసరమైనది ఏదైనా ఉందంటే అది ఆక్సిజన్ సిలిండర్. సో, అదైతే మేము అక్కడ 500కి తీసుకున్నాము. ఇక్కడ గంగోత్రిలో తీసుకున్నాము. సో, అది జాగ్రత్తగా క్యారీ చేసాం అన్నమాట కేదార్నాథ్‌కి. నెక్స్ట్ స్టేషన్ అదే కాబట్టి మాకు అవసరం అని చెప్పేసి తీసుకున్నాము. సో, ఇక్కడైతే నీటిని మా అబ్బాయి తీసుకుంటున్నాడు అనమాట. తీసుకున్న తర్వాత మళ్ళీ పూలను కూడా వదిలిపెట్టి అక్కడ మా వారు అన్నారు పేరు చెప్పి గోత్రం కూడా చెప్పాలి అని అన్నారు. సో, మా బాబు అది చేస్తున్నాడు అనమాట. నీటిలో పూలు అది వదిలిపెట్టి పేరు గోత్రం చెప్తున్నాడు. సో, అదైతే చాలా పవర్ఫుల్ ప్లేస్ కాబట్టి మనం తప్పకుండా అక్కడ మనం ఆచరించాల్సినవి ఆచరిస్తూనే ఉండాలి. తర్వాత అన్నిటిని మనం ప్రకృతికి వదిలేసేయాలి. సో, మేమైతే ఇంకా అక్కడ ఆచరించాల్సినవి అన్ని కూడా ఆచరించాం. యాక్చువల్లీ అయితే అక్కడ అందరూ కూడా స్నానాలు చేస్తారు. కానీ మాకు అంత టైం అనేది లేదు. యాక్చువల్లీ స్నానాలు చేసి మళ్ళీ బట్టలు మార్చుకుని అది మేము లగేజ్ అంతా ఉత్తరకాశీలో వదిలిపెట్టేసి వచ్చామండి. మళ్ళీ రిటర్న్ ఉత్తరకాశీ రూమ్కి వెళ్ళి అక్కడ మళ్ళీ రెస్ట్ తీసుకుని మళ్ళీ నెక్స్ట్ డే మేము కేదార్నాథ్కి బయలుదేరాలన్నమాట ఉత్తరకాశీ నుంచి. సో, మాది అందుకోసం లగేజ్ అంతా కూడా మేము ఉత్తరకాశీలోనే వదిలేసాము. సో, మేమైతే ఇంకా ఏం తీసుకురాలేదు బట్టలు అవిని. అందుకే స్నానాలు అవి కూడా మేమేమీ ఆచరించలేదు. కానీ చాలా మంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా
ఏదేమైనా కూడా స్నానం చేయటం అనేది చాలా మంచిది. అది తెలుసు. కానీ ఆ నీటిలో మెడికల్ వాల్యూస్ కూడా ఉంటాయండి. అది మన శరీరానికి మంచే చేస్తుంది. కానీ మాకైతే అంత సమయం ఇవ్వలేదు. ఎందుకంటే మేము వెళ్ళిన ప్రతి దగ్గర కూడా లేట్ అవుతూ వచ్చింది. మాతో పాటు బయలుదేరిన బస్సు అది ఎప్పుడు కూడా ఒక 4 అవర్స్, 5 అవర్స్ ముందుండేది. మాదేమో 5 అవర్స్ లేట్‌లో ఉండేది. మా డ్రైవర్ దానికి తగినట్టే డ్రైవ్ చేసేవాడు. సో, అన్ని రకాలుగా కూడా మాకు లేట్ అయింది. దానివల్ల మేము ఎక్కడా కూడా అంటే టైం అనేది ఎక్కడా కూడా ఇవ్వడానికి ఛాన్స్ లేకుండా పోయింది. అందుకోసం ఇక్కడ స్నానాలవి కూడా ఆచరించలేదు మేము. జస్ట్ నీళ్లు చల్లుకుని దర్శనానికైతే వెళ్ళిపోయాము. ఆ దర్శనం కూడా మాకు చాలా ఒక 2 అవర్స్ లేట్ అయిపోయింది. మా బస్సులో వాళ్ళందరం అనుకున్నాము ఒకరి వల్ల అందరం లేట్ అవుతున్నాం కాబట్టి యాక్చువల్లీ అందరం కలిసే వెళ్ళి అందరం కలిసే వద్దామని అనుకున్నాం. సో అలాగే అందరం కలిసి కట్టుగా వెళ్ళామన్నమాట దర్శనానికి. సో దర్శనం అయితే ఒక 2 అవర్స్ అలా పట్టిందండి. చాలా రష్ ఉంది మేము వెళ్ళేసరికి. కానీ గంగోత్రి అనేది చాలా చాలా ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుందండి. కానీ మనం అలాంటి ప్లేస్కి ఒక్కసారి వెళ్తే రెండోసారి వెళ్ళడానికి కొంచెం భయపడతాము. ఎందుకంటే ఆ ఘాట్ రోడ్స్ చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి ఆ జర్నీ. నాలాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా భయపడతారు. సో థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళొచ్చండి. మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సిన ప్లేస్ అది. నెక్స్ట్ అక్కడ వెళ్తే ఏదో ఒక తెలియని వైబ్ ఉంటుంది, పాజిటివ్ వైబ్ ఉంటుంది. అదైతే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా చాలా బాగా అనిపించింది నాకు. సో ఆ జర్నీలో అయితే నేను చాలా భయపడిపోయి మెంటల్గా కూడా వీక్ అయిపోయానండి. అంటే అసలు బాగా వీక్ అయిపోయేదాన్ని. కానీ ఏదైతే చేరుకోవాల్సిన స్థానం ఏదైతే వచ్చిందో యమునోత్రి కానీ గంగోత్రి కానీ ఆ ప్లేస్ వచ్చేసరికి అన్నీ మర్చిపోతూ ఉండేవాళ్ళం. మళ్ళీ మామూలు అయిపోయేవాళ్ళం. అసలు అది ఎలా వస్తుంది, ఆ ఎనర్జీ ఎలా వస్తుంది అనేది అర్థమయ్యేది కాదు చాలాసార్లు. సో అదైతే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది అక్కడికి టెంపుల్ దగ్గరికి వెళ్ళగానే గెయిన్ చేయడం అనేది నేను చూశాను. సో చాలా చాలా బాగుందండి. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉన్న ప్లేసెస్ మాట అవి. సో మనసులో వేరే ఏవి గుర్తుకు రావు. కంప్లీట్గా వైరాగ్యం అనేది ఖచ్చితంగా దేవుడికి అనుసంధానమై ఉంటుంది. సో అది మాత్రం నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఆ చుట్టూ ఎటువైపు చూసినా సరే ఆ మంచు పర్వతాల మధ్యలో తెల్లగా కోవెల్ అనేది, ఆ మందిరం అనేది చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. దట్టు ఏంటంటే ఆ విగ్రహంలో ఏదో ఒక మ్యాజిక్ ఉంటుందండి. గంగామాత విగ్రహంలో అసలు ఎంత అందంగా ఉందంటే ఆమె విగ్రహం చాలా చాలా అందంగా ఉంది. సో చూడటానికి అసలు చూస్తూ అలా ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది. సో నేనైతే ఎక్కడికి వెళ్ళినా వీడియో తీసేస్తాను. కానీ అక్కడ వీడియో తీయడం కూడా మర్చిపోయి అలా చూస్తూ ఉండిపోయామన్నమాట. అంత అందంగా ఉంది ఆవిడ విగ్రహం. సో అది చూసుకుంటూ ఇంకా మేమైతే లైన్లోనే ఇంకా అలాగా దర్శనం కోసం అలా చూస్తూ ఉన్నామన్నమాట. ఎండ ఒకటి పక్క నుంచి ఎండ ఉంది కదా అని చలి లేదనుకోకండి. చలి దానికి మించింది ఉంది. స్వెటర్స్ వేసుకున్నా చలి పెడుతూనే ఉంది. దర్శనం కోసం వెయిట్ చేస్తూ అలా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఇంకా మేమైతే ముందుకు వెళ్ళామండి. సో దర్శనానికి అయితే ఒక 2 అవర్స్ అబవ్ పట్టేసింది మాకైతే. మేము వెళ్ళమే లేట్గా వెళ్ళాం. 2 o'clock అలా వెళ్ళాము. మేము వెళ్ళేసరికి ఇంకో బస్సులో వచ్చిన వాళ్ళు అప్పుడే దర్శనం చేసుకుని వాళ్ళు రిటర్న్ అయిపోతున్నారు. మాతో బయలుదేరిన బస్ మాట అది. హరిద్వార్లో మా బస్సు సేమ్ ఈక్వల్ రేంజ్లో వచ్చేవి. ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు మాకంటే ఒక 5 అవర్స్ ముందునున్నారన్నమాట. సో ఇంకా మేము దర్శనం కోసం అయితే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం అన్నమాట. అక్కడ గంగామాత టెంపుల్ దగ్గర షాపింగ్ ఉందండి. అంటే ఇత్తడి సామాన్లు దేవుడి దగ్గర కొనుక్కుంటారు కదా, అవన్నీ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ నేనైతే లెస్ షాపింగ్ ఎక్కడైనా చేశాను అంటే ఈ చార్ధామ్ యాత్రలో. అసలు నేను షాపింగ్ అనేది ఎక్కడా చేయలేదు. జస్ట్ వెళ్ళామా, దర్శనం చేసుకున్నామా, ప్రసాదాలు కూడా ఒక చిన్న బాక్సు, చాలా చిన్న బాక్సెస్ క్యారీ చేసి తీసుకొచ్చాము. వాటర్ మాత్రం తెచ్చుకున్నాము. అవి మ్యాజిక్ ఉంటుంది కదా, వాటర్లో మెడికల్ వాల్యూస్ ఉంటాయి. సో ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అని చెప్పేసి అని వాటర్ అయితే క్యారీ చేసాము. సో దర్శనం అయితే అయిపోయింది హ్యాపీగా. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఇలా వచ్చి స్టోన్స్ పేరుస్తున్నాడు మా అబ్బాయి. ఇల్లు కడతాడంట. సో ఎన్ని ఇల్లులు కడతావో కట్టు అని చెప్పేసి అని ఇంకా నేను చూస్తున్నాను అనమాట. తను వేరే వాటి దగ్గర నుంచి కాదు,
కాదు, కింద పడిపోయిన రాళ్ళు తీసి కడుతున్నాడు. చాలా వరకు కూడా మనకి టెంపుల్స్లో ఇక్కడ సింహాచలంలో కూడా ఇది ఉంటుంది. ఇలాగా ఇల్లులు కడతారు, ఫ్లోర్స్ కడతారు అనమాట. చిన్న చిన్న స్టోన్స్ చక్కగా ఫ్లోర్ మీద ఫ్లోర్ పెట్టి కట్టాడు మొత్తం మీద. సో అక్కడ గంటలు ఉన్నాయండి. సో మా అబ్బాయికి తెచ్చిన వాటర్ సరిపోదని మళ్ళీ ఒక వాటర్ బాటిల్ తీసుకుని మళ్ళీ వెళ్ళాడు. సో అక్కడ ఏంటంటే వాటర్ బాటిల్ తీసుకున్న తర్వాత ఆ వాటర్ తెచ్చి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకొక టెంపుల్ ఉందండి, గంగామాత టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంది. ఆ టెంపుల్ శివుడు ఈ లింగం అన్నమాట. ఆ శివుడి లింగం మీద ఒక బిందె ఉందన్నమాట. బిందెలో కొన్ని వేసి అప్పుడు మనం మిగతా నీళ్ళు మనం ఇంటికి తెచ్చుకోవాలంట. సో అది మా బస్ మేట్స్ చెప్పారన్నమాట. సో మేము కూడా అదే ఫాలో అయ్యాము. ఆల్మోస్ట్ ఎవరైతే చెప్పినా ఫాలో అవుతాం కదా అలాంటి ప్లేసెస్లో, అలా ఫాలో అయ్యామన్నమాట. సో ఇక్కడైతే షాపింగ్ అయితే చాలా బాగుందండి. చిట్టి స్వెటర్స్ ఉన్నాయి చిన్న చిన్న పిల్లలకి. సో అది కాకుండా పూసల దండలని అవని ఇవన్నీ రుద్రాక్షలని చాలా ఉన్నాయి. గంగోత్రి చేరుకునేసరికి మాకు లంచ్ టైం దాటేసిందండి. దర్శనం అయిపోయాక ఏదో ఒకటి తిందామని అనుకున్నాము. సో అక్కడ రైస్ స్ట్రీమ్ చేస్తారు, అస్సలు బాగోదు, మనం అస్సలు తినలేము. కానీ తప్పదు, ఏదో ఒకటి తినాలి కాబట్టి, లేకపోతే ఓపిక ఉండదు కాబట్టి నేనైతే కర్డ్ రైసు, మా వారేమో దాల్ రైసు, ఇలాగా మా అబ్బాయి ఏమో ఏదో ఫ్రైడ్ రైసు ఇలాగా కానిచ్చేసామండి మొత్తం మీద. సో మేమైతే ఫుడ్ దగ్గర మా బస్ మేట్స్ అందరం ఎవరికి వాళ్ళు డివైడ్ అయిపోయాము. సో అందరూ వెళ్ళిపోయి ఉంటారు, మనమే లేట్ అని చెప్పేసి అని మేమైతే ఇంకా ఫాస్ట్గా తినేసి బస్ దగ్గరికి వెళ్ళేసరికి, కానీ మేము వెళ్ళేసరికి వాళ్ళు కూడా ఇంకా చాలామంది రాలేదు. సో ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ బస్సులో మేము బస్ దగ్గరికి వెళ్ళేసరికి 5 దాటేసిందండి. సో 5 అంటే ఏ మిడ్ నైట్లోనో లేకపోతే తెల్లవారుజామునో మనల్ని రూమ్కి చేరుస్తాడు ఈ డ్రైవర్ అనుకుంటూ ఇంకా బస్సు ఎక్కి కూర్చున్నాం. సో ఇదండి మా వ్లాగ్, గంగోత్రి వ్లాగ్. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనీ వ్లాగ్స్. ప్లీజ్ మీరు ఒక లైక్ చేయడం ద్వారా నా వీడియోస్ ముందుకు వెళ్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మనీ వ్లాగ్స్.